ఇక మైకు దొరికితే అబద్ధాలు మాట్లాడడం చాలా అలవాటు, పరిపాటిగా మారిపోయింది మన ముఖ్యమంత్రి గారికి. నిన్న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ సభల సామాజిక న్యాయం అని ఏదో సభ పెట్టారు. ఆ సభకి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ప్రజలు రాలే, మొత్తం కాంగ్రెస్ వాళ్ళే వచ్చారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినటువంటి సభలో మొత్తం అబద్ధాలే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. దాదాపు 20 నిమిషాలు 25 నిమిషాలు మాట్లాడండి ఆయన. మొత్తం అబద్ధాలే. రైతును రాజుని చేసిండంట, ఉద్యోగాలు 60,000 ఇచ్చిండంట, ఇంకేంది మొత్తం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ నిలిపిండంట. దాంతోపాటు ప్రతి గింజను రైతులు పండించేటువంటి ప్రతి పంటను, ప్రతి గింజను చివరి గింజ దాకా కొనుగోలు చేసిండంట. నేను మొన్ననే 4 రోజుల క్రితం చూపించిన గీడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక మిల్లు దగ్గర కొంతమంది ఓ 4-5 రైతులు కలిసి ఒక బండి కట్టుకొని గవర్నమెంట్ వెహికల్ పెట్టకపోతే వాళ్ళు తీసుకొని వస్తే ఏ రకంగా గోసపడ్డరో కూడా చూపించిన. అంత చేసినా ఆ రకంగా గోసపడతా ఉన్నారు రైతులు. నిన్న రేవంత్ రెడ్డి గారేమో అందరికీ ఏ రైతులకు ఏ ఇబ్బంది లేదు, అద్భుతంగా మేము కొనుగోలు చేస్తున్నాము అని చెప్పేసి ఒకటి చెప్పారు. చాలా అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఇక దాంతోపాటు కొంత చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. అసలు ఏ లెక్క ప్రకారం అనుకుంటారో ఎట్లా అనుకుంటారో నాకు తెలియదు. 100 సీట్లు గెలుస్తారంట వచ్చేసారి. ఇది ఆశకు అద్దు ఉండాలి. వచ్చేసారి ఎన్నికల్లో 100 సీట్లకు ఏ మాత్రం తగ్గకుండా గెలుస్తారంట. చూస్తున్నటువంటి ప్రజలు మీరు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలిచే అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 10 నుంచి 20 సీట్లు వీళ్ళకి వచ్చేటిది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇది దాదాపు ఆల్మోస్ట్ 20 నెలలు అవుతుంది, 20 మంత్స్ అవుతుంది, 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆ వ్యతిరేకత మధ్య ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగితే 10 నుంచి 20 సీట్లకు మించి రావు. ఇంతకంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ 100 సీట్లు వస్తాయి అని చెప్పేసి మళ్ళీ మేమే గెలుస్తాము, 100 సీట్లు వస్తాయి, అలాగే 15 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయంట. మరి బీజేపీ ఎక్కడ పోతుంది మీ దోస్తు? ఇది ఉన్నదేమో, ఇది మొత్తానికే ఉన్నది 119లో కేవలము 100 సీట్లు, కేవలం 19 సీట్లు తప్ప 100 సీట్లకు వాళ్ళు గెలుస్తారంట. ఇక్కడ ఉన్నది 17 నియోజకవర్గాలు. 17లో 15 గెలుస్తారంట. అంటే ఒకటి బీజేపీకి, ఒకటి ఎంఐఎంకి ఇస్తాడేమో, మరి మిగతా 15 ఈయన గెలుస్తాడేమో. ఇక ఇక్కడనేమో 100 సీట్లు అంట. ఆశకు అద్దు ఉండాలి, నిజంగా కూడా ఆశకు అద్దు ఉండాలి. ఈ రకంగా అంటే ఏం చేసిరని మీకు ఇంత ఆశ ఉన్నదో నాకు అర్థమైతలేదు. ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చేసిరు చెప్పండి, దేనికోసం ఇది? ఒక్కసారి మీరు ఇప్పుడు గ్రామాలకు పోయి మీ కండువాలు పట్టుకొని పోయి ప్రచారం చేయండి, ఇప్పుడు తెలుస్తుంది. అక్కడ రాంకెందుకు తాత్సారం చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా వెంటనే పంచాయతీ ఎన్నికలు పెట్టండి, వెంటనే ఎంపీటీసీ ఎన్నికలు పెట్టండి, వెంటనే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టండి. ఆ తర్వాత వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలు మళ్ళా కోర్టులాగా పోయి మళ్ళీ జాప్యం చేయకుండా పెట్టండి. గెలిపేవరిదో ఓటమెవరిదో ప్రజలు డిసైడ్ చేస్తారు. నిజంగా మీ మీద, మీ ప్రభుత్వం పట్ల అంత సానుకూలత ఉంటే ఎందుకు ఆగుతున్నారు ఇన్ని రోజులు? పెట్టేసేయండి వెంటనే. 1,04,000 కోట్ల రూపాయలు, 1,04,000 కోట్ల రూపాయలని నేను రైతుల కోసం ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఎక్కడి పోయినాయి 1,04,000 కోట్ల రూపాయలు? 18,000 కోట్లు పెట్టేసి రుణమాఫీ అని చేసేయండు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 9,000 కోట్లు వేసేయండు. మీరు ఇప్పటిదాకా రైతుల కోసం పెట్టింది 18,000 కోట్లు పెట్టి రుణమాఫీ, 9,000 కోట్లు పెట్టి ఒకసారి పూర్తి స్థాయిలో రైతు భరోసా. ఎంత అయింది మొత్తం కలిపితే? 27,000 కోట్లు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అని చేసి చెప్పుకుంటున్నాడు. 1,00,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టినావు? రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేస్తే అది నువ్వు రైతులకు ఏమన్నా దారదత్తం చేసినట్ట, ఏమన్నా ఇచ్చినట్ట? రైతుల కాడ కొనుగోలు చేసిన వడ్ల పైసలను కూడా రైతులకు నేను పైసలు వంచినా అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు కష్టం చేసుకొని పంట పండించుకొని ఆ పంటను కొనుగోలు చేయండి స్వామి అని చెప్పేసి ఐకేపీ సెంటర్లల్లో బేసిక్గా పంట 6 నెలలు వంతుంది, ఐకేపీ సెంటర్లల్లో 2 నుంచి 3 నెలలు ఉంటున్నారు.
పంట 6 నెలలు పండితే ఐకేపీ సెంటర్లకు కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతులు 2 నెలల నుంచి 3 నెలలు పడిగాపులు కాస్తున్నారు. ఇగో ఈ చేతగాని ప్రభుత్వం వల్ల, ఈ దద్దమ్మ ప్రభుత్వం వల్ల. మీరు గది చేయాల్సింది. రైతు కల్లం నుంచి తీసుకొచ్చినాక వారం 10 రోజుల్లో అయిపోవాలి కొనుగోలు కార్యక్రమం. ఓ ములుగడ్డ పెట్టి కూర్చాల ప్రతిసారి సీజన్కి ఒకటి మీకు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే రైతులు రోడ్ల మీదకి వచ్చి అయ్యా ఒడ్లు కొనుగోలు చేయడానికి ధర్నాలు చేయాలి. అప్పటికి కానీ తమరు నిద్రలేవరు. అప్పటికి కానీ మీ సివిల్ సప్లై శాఖ కళ్ళు తెరవదు. ఇవన్నీ అంటే మీరు చేసేటువంటి తప్పులన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో, ఎవరు మాట్లాడుతారో అని చెప్పేసి ముందే మీరు అన్నీ చేసేసినాం, అంతా అయిపోయింది అని చెప్పేసుకొని ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు.